హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసిస్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అని దేవుని స్తుతించాలి. హలాల్ అంటే స్తోత్రం అని అర్థం. కానీ హల్లెలూయా అని స్తుతిస్తున్నాము అంటే అదేదో డినామినేషన్లకు సంబంధించింది, పెంటికోస్ట్లకు సంబంధించింది అనేటువంటి భావన అది కరెక్ట్ కానీ కాదు. హల్లెలూయా అనేటువంటి పదాన్ని పెంతికోస్తు వాళ్ళు సృష్టించింది కాదు, అది బైబిల్లో ఉన్న పదమే. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని, ప్రైజ్ ద లార్డ్ అని అర్థం, ప్రైజ్ యాహ్వే అని అర్థం, అనగా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, యా అంటే యెహోవా, యా యెరిమియా, హిజ్కియా, ఉజ్జియా అన్ని రాసిన, యెషయా, యా యా వచ్చింది, యా యెహోవా అనే మాటను ఉద్దేశించి, ఆ మాటను బట్టి యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతించాలి, తప్పేం లేదు. స్తుతి చేయుట శోభస్కరం, స్తుతిగానము చేయుట మంచిది. స్తోత్రం చెప్పాలి. సణుగుడు వలన మనకు శాపం వస్తుందేమో కానీ స్తోత్రం వలన ఆశీర్వాదం కలుగుతుంది, స్వర్గం నుంచి దీవెనలు వస్తాయి. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్తూ మనం ముందుకు సాగుదాం. ఆరాధన అనగానే 3వ పాటో 4వ పాట తర్వాత జరిగేటువంటి కాసేపు లేచినప్పుడు చప్పట్లు కొట్టి చేసేటువంటి తతంగం, ఆర్భాటం కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆరాధన అనగా మన హృదయాల్లోంచి వచ్చేటువంటి ఒక అర్పణ, హృదయపు లోతుల్లోంచి మనం తీసుకుని వచ్చేటువంటి, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవునికి ఏమి చెల్లించలేమనే విషయాన్ని గ్రహించి మన హృదయపు లోతుల్లోంచి వచ్చేటువంటి కృతజ్ఞతా భావమే, స్తోత్ర పదమే, స్తోత్ర సంకీర్తనే ఆరాధన. దేవుని స్తోత్రం. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. సత్యం కావాలి, ఆరాధన కావాలి. దేవ స్తోత్రం, స్తోత్రం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది, వారిని యెహోవా యందు బలవంతులుగా చేస్తాను, అనగా బలశాలులుగా చేస్తాను, స్ట్రాంగ్ మ్యాన్గా చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ రాయబడిన మాట, స్తోత్రం. 12వ వచనం, నేను పేజీ నంబర్ 782, నేను వారిని యెహోవా యందు బలశాలురుగా, రాజ్యంలో, దేశంలో, కుటుంబాల్లో, యుద్ధంలో అని కాదు, యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరిస్తారు. వాళ్ళ వ్యవహారం అంతా ఆయన నామస్మరణే. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం. ఇంకా కొద్దిగా మనము ముందుకు ఆలోచిస్తే, స్తోత్రం, బలశాలులుగా చేస్తాను, స్ట్రాంగ్గా చేస్తాను, ప్రత్యేకంగా చేస్తాను అంటున్నప్పుడు 12వ అధ్యాయం 8వ వచనం, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును, ప్రొటెక్టర్గా, డిఫెండర్గా ఉంటాడు. ఆ కాలమున దానిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగా, శక్తిహీనులు అంటే దావీదు వంటి వారిగా అంట. దావీదు శక్తిహీనుడు కాదు, శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు అనగా దావీదు యొక్క నెక్స్ట్ జనరేషన్, దావీదు యొక్క, డేవిడ్ యొక్క ఫ్యూచర్ జనరేషన్ వారు ఎలాగుంటారంటే దేవుని వంటి వారు, అనగా దేవుని పోలిన వారు. దే లుక్స్ లైక్ గాడ్. ఫ్యూ లుక్స్ లైక్ డేవిడ్ అండ్ ఫ్యూ లుక్స్ లైక్ గాడ్. జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల గురించి, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఇక్కడ చెప్పండి మాటలది. ఎవరి స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ మనం వాటిలోకి వెళ్ళడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఇప్పుడు కాదు, నాట్ నౌ, తర్వాత, లాటర్,
నాట్ నౌ, లాటర్. ఇప్పుడు కాదు, తర్వాయి భాగం రేపు, తర్వాయి భాగం ఎల్లుండి, తర్వాయి భాగం వచ్చే నెల, తర్వాయి భాగం నెక్స్ట్ వీక్ అన్నట్టుగా ఇప్పుడు కాదు తర్వాత అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు గుర్తు చేశాను. ఒక ప్రయాణాన్ని గురించి. ప్రయాణం ఇప్పుడు కాదు, నా దగ్గరికి నీవు వచ్చేటువంటి ప్రయాణం. ఓ పేతురు, అది ఇప్పుడు కాదు, వన్ డే. నేనున్న చోటికి నువ్వు వచ్చేటువంటి ఆ రావాలనే ఆలోచన మంచిదే. ఆ ఆచరణ ఎప్పుడు జరుగుతుందో? ఇప్పుడు కాదు, తర్వాత జరుగుతుంది. ఒక కార్యం గురించి. ఏంటా కార్యం? ఇప్పుడు నీకు తెలియదు ఒక కార్యం. ఫీట్ వాషింగ్, పాద పరిచర్య, లేకపోతే పాదములు కడిగేటువంటి పరిచర్య. పరిచర్య అని పిలవబడలేదు, సరే మనోడు పాద పరిచర్య అంటున్నారు. యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ పరిచర్య, స్తోత్రం, దేవుని స్తోత్రం, అది ఇప్పుడు కాదు. దాని గురించి అవగాహన మీకు ఇప్పుడు రాదు. ఫార్మాలిటీగా నేను చేస్తున్నాను అని కాదు, మీరు కూడా ఫార్మాలిటీగా చేయండి అని కాదు. మీకు అర్థమవుతుంది, అర్థమైనప్పుడు మీరు చేస్తారు. అర్థమైన వాటిని, ఆలకించిన వాటిని, అర్థమైన వాటిని ఆచరించకుండా ఉండలేము. మనం ఆచరించితే అర్థం. మూడోది ఒక మాట గురించి. దేనికి చెప్పాడు ఈ మాట? ఎందుకు చెప్పాడు ఈ మాట? ఎవరికి అర్థం కాలే. అందరూ అర్థమైనట్టుగా, అర్థం కాలేదు అనేటువంటి కన్ఫెషన్. ఏది ప్రభు నువ్వు చెప్పింది మాకు అర్థం కాలేదు, మనకు కొంచెం చెప్పవా అని ఎవరు అడగలేదు. యోహాను మాత్రం ఈ మాట రాసినప్పుడు మాకెవరికి అర్థం కాలేదు. మాలో ఎవరికి, మా గ్రూప్లో ఎవరికి, మా శిష్యుల సమూహంలో ఎవరికి అర్థం కాలేదు. తర్వాత 13వ అధ్యాయం 38వ వచనం, యోహాను సువార్త 13:38లో ఒక అర్పణ గురించి, ప్రాణార్పణ గురించి. పానీయార్పణ కాదు, ప్రాణార్పణ. నేను నీకోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు డై ఫర్ యూ. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు ఎలాగో చచ్చిపోతానంటున్నావు, నువ్వు సిలువ ఎక్కుతానంటున్నావు, నువ్వు దుష్టుల మనుషుల చేతికి అప్పగించబడతావు అని అంటున్నావు, నువ్వు చంపుతానంటున్నావు, తర్వాత తిరిగి లేస్తానని కూడా అంటున్నావు. అలాగైతే నీలాగా నేను చేయాలి. ప్రాణార్పణ విషయంలో యేసు ప్రాణార్పణలాగా తన ప్రాణాన్ని కూడా పానీయార్పణగా చేయాలనుకున్న ప్రభువు యొక్క శిష్యుడు అనేటి పేతురు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు కాదు, తర్వాత. నాట్ నౌ, లేకపోతే జస్ట్ వెయిట్, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు అర్థం కాలేదని ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఒకరోజు అర్థమవుతుంది. నిన్న అర్థం కానివి ఈరోజు అర్థం కాలేదా? ఈరోజు అర్థమైనవి రేపు అర్థం కావా? ఖచ్చితంగా అర్థమవుతాయి. యేసు ప్రభు వాటి గురించి, ఒక ప్రయాణం గురించి, ఒక కార్యం గురించి, ఒక మాట గురించి, ఒక అర్పణ గురించి అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం ఉంది కనుక, సమయం అలాగనే బోల్డ్ సమయం ఉందని కాదు అర్థం. దేవుని వాక్యము వినడానికి దేవుడు మనకు సమయం అనుగ్రహించాడు కనుక, ఈ సజీవులైన దేశంలో మనల్ని దేవుడు నిలిపాడు కనుక, ఈ సజీవులైన దేశంలో మనుష్యుల దయ పొందుదామన్న నమ్మకం కాదు, కానీ యెహోవా దయను, స్తోత్రం, యెహోవా దయను పొందుదామన్న నమ్మకం. లేకపోతే ఏమంటే ఈ పాటికి ఎప్పుడు మట్లో కలిసిండేవాడిని. ఒక నమ్మకం మనల్ని నడిపిస్తుంది, ఒక నిరీక్షణ మనల్ని బలపరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 14 chapter verse 1. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసించున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యులారా, మీ హృదయమును, 11 మంది శిష్యులారా, మీ హృదయమును కలవరపడనీయకూడదు. మీ హృదయాల్లో ఉన్న కలవరాన్ని నేను చూస్తున్నాను. మీ హృదయంలోని కరుడు కట్టినటువంటి కలవరాన్ని, కలవరం ఉన్నప్పటికీ కలవరం లేనట్టుగా, పైకి ఏమి లేనట్టుగా నటిస్తూ గంభీరంగా వ్యవహరించాలని చూస్తున్న వారు వాళ్ళు.
మీ హృదయము కఠినపరచుకోవాలి, కలవరపరచుకోవద్దు. అంత కెలుక్కొని గందరగోళం చేసుకోవద్దు, కలవరపడనివ్వద్దు. ప్రశాంతంగా ఉండనివ్వండి మీ హృదయాల్ని. వాడుక భాషలో కూడా చదువుకుందాం ఏమనుందో. యోహాను సువార్త 14:1. మీరు ఆందోళన చెందకండి, దేవుని నమ్మండి, నన్ను కూడా నమ్మండి. దేవుని నమ్మండి, నన్ను కూడా నమ్మండి. మీరేం చేయాలి? ఆదరణ పొందకూడదు. ఆదరణ పొందాలి అనేది దేవుని చిత్తం, పొందకూడదు అనేది అపవాది చిత్తం. కలవర పడాలి అనేది అపవాది చిత్తం, కలవర పడకూడదు అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అపవాది చిత్తం. ఆయన ఎస్ అంటే ఈడు నో అంటాడు, ఆయన నో అంటే ఈడు ఎస్ అంటాడు. దేవునికి విరోధంగా పనిచేసేట్టు ఒక ధర్మ విరోధ మర్మం. ఈ మాట చెప్పినప్పుడు ఈ మాట తెస్సలోనిక పత్రికలో 2వ తెస్సలోనిక పత్రికలో ఉంది. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. నేను చదువుతున్నాను యోహాను సువార్త 14:1. డోంట్ వరీ ఆర్ సరెండర్ టు యువర్ ఫియర్, for you have believed in God, now trust and believe in me also. స్తోత్రం. అరామిక్లోని తర్జుమాలో రాయబడింది, లెట్ నాట్ యువర్ హార్ట్ ఫ్లటర్. పక్షి రెక్కలను కొట్టుకుంటున్నట్లుగా ఫ్లటరింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే విశ్వాసి అనేటువంటి పక్షి, సేవకుడు అనే పక్షి, శిష్యుడు అనేటువంటి పక్షి రెక్కలను అల్లాడించేవాడిగా ఉండకూడదు. రెక్కలు బాగా ఊపాం, అల్లాడించాం, ఎగిరిపోవాలి. కానీ అక్కడక్కడే ఉండి అక్కడక్కడే కొట్టుకొని ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఎగురుతూ ఉండడం. అది డోంట్ వరీ ఆర్ సరెండర్ టు యువర్ ఫియర్. మీరు దిగులు చెందొద్దు. అదే సమయంలో స్తోత్రం, సరెండర్ టు యువర్ ఫియర్. భయానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్న వారుగా ఉన్నారు, అలా ఉండొద్దు. ఫర్ యు హావ్ బిలీవ్డ్ ఇన్ గాడ్. మీరు దేవుడు నమ్ముతున్నారండి, మీ ప్లస్ పాయింట్ అది. యు ఆర్ గుడ్ పీపుల్. యు బిలీవ్డ్ ఇన్ జెహోవా. యు ఆర్ రియల్లీ గుడ్ పీపుల్ అండి. ఐ లైక్ యూ ఆర్ ఐ లవ్ యూ బికాస్ యూ పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్. యు ఆర్ నాట్ ఎథిస్ట్. మీరు హేతువాదులు కాదు, మీరు నిరీశ్వరవాదులు కాదు, నాస్తికవాదులు కాదు, మీరు ఆస్తికవాదులు. స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయాలు కలవరపడలేదు, ఆందోళన చెందనివద్దు. ఆందోళన వద్దు. ఆందోళనని ఆమెను దూరంలో పెట్టండి. ఆందోళనతో మీరు జీవించొద్దు, ఆనందంగా జీవించండి. మీ హృదయాలు, మీరు అసలు ఎందుకు కలవరపడుతున్నారు? ఏమైందండి? వాట్ హ్యాపెన్ టు యూ? నేను మిమ్మల్ని ఏమనలేదే. ఏమని అనుంటే పేతురుని అన్నాను. పేతురుని అన్నదానికి మీరందరూ కలవరపడటం ఏంటి? పేతురు నీ హృదయం కలవరపడనియొద్దు అని పేతురు ఒక్కడికి ఇచ్చిన మెసేజ్ కాదు ఇది. ఇది అందరికీ ఇచ్చినటువంటి మెసేజ్. హల్లెలూయా. స్తోత్రం. మన హృదయాలు నిజంగా కలవరపడుతున్నాయి. నాకేం కలవరం అండి, నేను బాగానే ఉన్నాను కదా, నాకెక్కడుంది కలవరం అంటారేమో. లేదు ప్రభువా, మేము నీతో ఏకీభవించలేము, మాతో కలవరం ఉందని చెప్తున్నావు. లేని కలవరాన్ని మాలో ఎందుకు చూస్తున్నావు, ఎందుకు కంటున్నావు, ఎందుకు ఉందని చెప్తున్నావు అని వాళ్ళు అడగలేకపోయారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కలవరం ఉంది. యేసు ఆత్మలో కలవరపడి అని రాయబడింది యోహాను సువార్త 11వ అధ్యాయంలో. యేసు యొక్క శిష్యులుగా ఉంటూ యేసును వెంబడిస్తూ కలవరముతో కాపురం చేస్తున్నట్టు వాళ్ళు. కలవరము వాళ్ళ హృదయంలో ఉంది. ఇప్పుడు లోకస్తుల్లో ఉండాల్సినటువంటి కలవరము 12 మంది శిష్యుల్లో ఉంది. 58 మంది శిష్యులుగా కొనసాగారు. తర్వాత కొంతకాలానికి ఆగిపోయారు, మళ్ళీ తిరిగి రాలేదనుకోండి, అది వేరే విషయం. డోంట్ వరీ ఆర్ సరెండర్ టు యువర్ ఫియర్. సరెండర్ టు యువర్ ఫాదర్, not fear. Surrender to your God. స్తోత్రం.
ఫర్ యు హ్యావ్ బిలీవ్డ్ ఇన్ గాడ్. స్తోత్రం. సరే, ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. ఆందోళన చెందవద్దు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆందోళన చెందినటువంటి ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని మీకు 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయంలోని కొన్ని హృదయాలను గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. బేసింగ్ ఆన్ దిస్ వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ 5 types of hearts or 5 hearts. హల్లెలూయా, స్తోత్రం. నంబర్ 1, 1వ వచనం, మీ హృదయాలు కలవరపడనీయకుడి, అనగా సంతాపపడేటువంటి శోకించేటువంటి హృదయాలు. మినిస్టర్స్ హార్ట్ ఆర్ మైండ్ ఈస్ విత్ మెలాంకలీ, అనగా దిగులుతో ఉన్నటువంటి దైవజనుడు. మొదటి సమయాలు కదా 16వ అధ్యాయంలో మనకు తెలుసు. నువ్వు ఎంతకాలం దుఃఖిస్తూ ఉంటావు? శిష్యులు కూడా అక్షరార్థంగా దుఃఖిస్తున్నారని కాదు, వాళ్ళు దుఃఖిస్తున్నట్టుగానే ఉన్నారు వాళ్ళ విధానం. దేవుని స్తోత్రం. 1, శిష్యుల యొక్క హృదయాలు కలవరంతో ఉన్నాయి, అనగా సంతాప పడుతున్నటువంటి, అయ్యో ఈయన వెళ్ళిపోతానంటున్నాడు, ఈయన వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఇంత సడన్గా 3.5 సంవత్సరానికి వెళ్ళిపోవడం ఏంటి కదా? ఈయనకు ముందుగా వచ్చినటువంటి యోహాను కూడా షార్ట్ టైం ఉన్నాడు, మళ్ళీ ఈయన వెళ్ళిపోతానంటున్నాడు, మన హృదయాలు కలవరపరుస్తున్నాడు. యోహాను వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యుల హృదయాలు కలవరపడ్డాయో లేదో, మరి యేసు వెళ్ళిపోతాను అని చెప్పేసరికి వాళ్ళ హృదయాలు కలవరపడిపోయినాయి. స్తోత్రం, హల్లెలూయా. 1, మనం ఆలోచిస్తున్న విషయాలు సంతాప హృదయాలు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 5వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగు తెలియని ఆయన అడగగా. తోమా గారు చూడండి, తోమా గారు 11వ అధ్యాయంలో కనిపించారు, మళ్ళీ 14వ అధ్యాయంలో కనిపించారు, మళ్ళీ 20వ అధ్యాయంలో కనిపించారు, తర్వాత 21లో కూడా కనిపించారు ఆయన. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన కనిపించలేదు. ఆయన ఎత్తబడ్డాడనో లేకపోతే విడవబడ్డాడనో కాదు, ఆయన గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని రాలేదు అని అర్థం. అవసరం లేదు. ఇక్కడ చూడండి, దిదుమ అనబడిన తోమాయు చేపలు పడ్డానికి వెళ్ళారు. ఒక బలమైనటువంటి అవిశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా మనం తోమాను చూడొచ్చు. 6వ అధ్యాయంలో రొట్టెల చేపల అద్భుతంలో తోమా యొక్క ప్రస్తావన లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బేతనియాకు వెళ్ళే దగ్గర తోమా ప్రస్తావన వచ్చింది. 14వ అధ్యాయంలో తోమా ప్రస్తావన వచ్చింది. 20వ అధ్యాయంలో తోమా ప్రస్తావన, 21వ అధ్యాయంలో తోమా ప్రస్తావన వచ్చింది. స్తోత్రం. మీ హృదయాలు కలవరపడనీయకుడి అన్నంలో ఉద్దేశం ఏంటి? సంతాప హృదయాలతో ఉన్న శిష్యులను చూచి, ఇప్పుడు ఇలా కాదు, వీళ్ళని వదిలేద్దాం. వన్ డే హోలీ స్పిరిట్ విల్ కమ్. పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆనంద తైలము చేత అభిషేకించబడిన అనుభవంలోకి వస్తారు. ఇప్పుడు సంతాప హృదయాలు ఉన్నాయి, తర్వాత శోధించేటువంటి హృదయాలు, శోధన చేసేటువంటి హృదయాలు. శోధన చేసి అసలు వేర్ ఇస్ దట్ వే? ఏం వే? ఏ మార్గం? నా తండ్రి యొద్దకు నేను వెళుచున్నాను, ఆ మార్గం మీకు తెలియను. నా తండ్రి ఎవరో మీకు తెలుసు, ఆయన క్రియలేంటో మీకు తెలుసు, ఆయన మాటలేంటో మీకు తెలుసు. యేసు ప్రభు చెప్తున్నట్టు మాట, నా తండ్రి ఏట అనేకమైన నివాసాలు కలవు లేని నేను మీతో చెప్తాను. ఇలా చెప్పినప్పుడు
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నావు ప్రభువా మాకు తెలియదే. అరే బాబు, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పానుగా, మునుపున్న చోటికి వెళ్తున్నానని చెప్పానుగా, ఇక మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పలేదంటావేంటి? ఆ మార్గం మీకు తెలియదని చెప్తుంటే ఆయన చెప్తుంటే ఈయనేమో ఒక విధంగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఒకటి సంతాప హృదయము, రెండోది తోమా హృదయం, శోధించేటువంటి హృదయం. శోధన కలుగు చేశాను కాదు, ఆయన తనను తాను శోధన చేసుకుంటున్నాడు, తనను తాను పరీక్షించుకుంటున్నాడు, లేకపోతే తాను ప్రభువుని అడుగుతున్నాడు. ఏంటి ప్రభు ఇది? వేర్ ఇస్ దట్ వే? ఎటువైపు నుంచి వెళ్ళాలి ఈ మార్గం? స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అందుకు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంత్యచాలని ఆయనతో చెప్పగా, చాలండి, మాకింకేం వద్దు ప్రభువా, మేము ఒకటే అడుగుతున్నాం. ఆ రోజు ఏదో అడిగారుగా ప్రార్థన చేయడం మాకు నేర్పించమని. ఇప్పుడు వాళ్ళు అంటున్నమాట, తోమా అంటున్నమాట, మాకు అది ఒక్కటే చాలు, లాస్ట్ కోరిక, లాస్ట్ డిజైర్. సంతాప హృదయాలు, శోధించేటువంటి హృదయాలు, అంతేకాకుండా సంతృప్తి చెందని హృదయం. పిలుపు యొక్క హృదయం సంతృప్తి చెందలేదు. హీ వాస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రివిలేషన్స్ హీ గాట్ సో ఫార్. అప్పటి వరకు తాను పొందుకున్న ప్రత్యక్షతను బట్టి ఏమాత్రం సంతృప్తి చెందకుండా, మనకు బయలుపరచబడిన వాటితో సంతృప్తి చెందకుండా ఏదేదో వాటి కోసం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం రాయబడింది, మనకు లభించిన దాన్ని బట్టే క్రమంగా నడుచుకుందాం, అది చాలు, దట్స్ ఎనఫ్. స్తోత్రం, స్తోత్రం. సంతృప్తి చెందనటువంటి పిలుపు. 4వ విషయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. తండ్రి యందు నేనును yes నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంత్రం నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 14వ అధ్యాయము 10వ వచనములో తండ్రి యందు నేనును, ఐఎమ్ ద ఫాదర్, నా యందు తండ్రియు, మై ఫాదర్ ఈజ్ ఇన్ మీ. 10వ వచనంలో మరలా చదువుతున్నాను, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? ఓ సహోదరుడా, ఓ పిలుపు, నువ్వు నమ్మడం లేదా? అక్కడ రాయబడిన మాట, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నాలో తండ్రి ఉన్నాడు. ఐఎమ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఫాదర్. నేను తండ్రి చేత నింపబడ్డాను. నేను పంపిన వాని చేత, పంపిన వాని ఆలోచనల చేత, పంపిన వాని క్రియల చేత నింపబడ్డాను. సంపూర్ణమైన హృదయము యేసుది. హల్లెలూయా. మీ హృదయాలు కలవరపడనే ఒకటి, అది మన మూలవాక్యం. దట్ ఇస్ అవర్ కీవర్డ్స్. కొన్ని హృదయాలు మన టైటిల్. మూలవాక్యం 14:1. సంతాప హృదయాలు కలిగిన శిష్యులను మనం చూసాం, శోధించేటువంటి హృదయం కలిగినటువంటి తోమాను చూసాం, సంతృప్తి చెందనటువంటి హృదయం కలిగినటువంటి పిలుపును మనం చూసాం. సంపూర్ణమైనటువంటి హృదయం, ఇట్స్ అ ఫుల్, ఇట్స్ అ పర్ఫెక్ట్, ఇట్స్ అ ఫుల్లీ మెచ్యూర్డ్, ఇట్స్ 100% పర్ఫెక్ట్. అది యేసు యొక్క హృదయం. యేసు హృదయం లాంటి హృదయం మనకు కావాలి. 5వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. ఇస్కరియోతు కాని యూదా, ఇద్దరు యూదాలు ఉన్నారు, వారిలో ఒక ఆయన ఇస్కరియోతు కాని యూదా, అనగా అప్పగించని యూదా. ఒకతను అప్పగించాడు, ఒకతను అప్పగించుకున్నాడు. నీవు లోకముకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకుంటేమి సంభవించినని అడుగగా,
స్తోత్రం. ప్రశ్న చూడండి. వదిలేండి సార్. ప్రశ్న ఏంటి? ఈ కొద్ది మందికి, ఈ 12 మందికి, లేదా ఈ 11 మందికి నిన్ను బయలుపరుచుకొని ఏం లాభము? యోహాను సువార్త 7వ అధ్యాయంలో సహోదరులు మాట్లాడినట్లుగానే, యేసు ప్రభు యొక్క సహోదరులు మాట్లాడినట్టుగానే ఈయన మాట్లాడాడు, యూదా మాట్లాడాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 22వ వచనం. Then one of the disciples named Judas, not Judas Iscariot, said, Lord, why is it you will only reveal your identity to us and not to everyone? మేము గౌరవిస్తున్నామండి మిమ్మల్ని, కానీ ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవించాలి, గౌరవించినట్లుగా మీరెవరో తెలియజేసుకోకూడదా, తెలియజేయండి అని శిష్యులు అంటున్నారు. నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఒకటి సంతాప హృదయాన్ని, శిష్యుల యొక్క హృదయము, శోధించేటువంటి తత్వం కలిగినటువంటి హృదయము తోమాది. అంతేకాకుండా సంతృప్తి చెందనటువంటి హృదయం ఫిలిప్పుది. అంతేకాకుండా సంపూర్ణమైన హృదయము, ఆయన హృదయాన్ని అనలైజ్ చేస్తే, ఆయన హృదయాన్ని కోస్తే తండ్రి కనిపిస్తాడు. అంటే అక్షరార్థంగా కాదు నేను మాట్లాడేది, సంపూర్ణ హృదయం కలిగిన యేసు. 5వది సందేహపడినటువంటి హృదయం. అసలు ఎందుకు నువ్వు మాకే ఎందుకు ఇలా చూపిస్తున్నావు? లోకానికి చూపిస్తే లోకంలో అందరూ నేను వెంబడిస్తారు, నేను విశ్వసిస్తారు, అప్పుడు వాళ్ళు నడిపించడానికి మేము బాధ్యతలు తీసుకుంటాం. మాకు ఛాన్సు, నీకు ఛాన్సు. స్తోత్రం. అన్నట్లే ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నీవు ఎట్టి హృదయంతో ఉన్నావు? యేసు ప్రభులాగా సంపూర్ణమైన హృదయం కలిగి ఉన్నావా? పూర్ణ హృదయాన్ని కలిగి ఉన్నావా? లేదా సంతాప హృదయంతోనూ, శోధించే హృదయంతోనూ, సంతృప్తి చెందిన హృదయంతోనూ, సందేహపడే హృదయంతో ఉన్నావా? అలాగా మన హృదయం ఎట్టిదో మనం పరిశీలించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.